అమ్మ, రాముడిని రోల్ మోడల్గా పెట్టుకోమన్నాం. మరి ఎందుకు నాన్ వెజ్ తిన్నాడు రాముడు? రాముడు మాంసాహారే, కానీ నాన్ వెజ్ ఈటర్ కాదు. వాల్మీకి రచించిన రామాయణంలో మాంసహ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి పల్ప్ ఆఫ్ ఏ ఫ్రూట్ ఆర్ ఫ్లెష్ ఆఫ్ ఎన్ యానిమల్. ఈ రెండు అర్థాలు సమయానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ అరణ్యకాండలో స్టార్టింగ్లో కౌసల్యమ్మకు మాట ఇచ్చి వస్తాడు రాముడు. ఏమని? అమ్మ, నువ్వు దిగులు పడుకో, నేను ధైర్యంగా ఉంటాను, ఎటువంటి అధర్మ కార్యాలు నేను చేయను, నాన్ వెజ్ తినను లేదా నెక్టార్ తాగను. ఈ సందర్భంలో నాన్ వెజ్కి సెకండ్ మీనింగ్. అండ్ ఇంకొకసారి ఆంజనేయుడు సీతమ్మకి వెళ్ళి చెప్పినప్పుడు కూడా, అమ్మ నీ మీద దిగులుతో అసలు ఏమీ తినట్లేదు, చివరికి నాన్ వెజ్ కూడా తినట్లేదు అంటే ఇక్కడ కూడా సెకండ్ మీనింగ్. కానీ చాలా సందర్భాల్లో మాంసహ అని చెప్పిన ప్లేసెస్లో మాత్రం ఫస్ట్ మీనింగ్ ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేసే రెండు స్టేట్మెంట్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ స్టేట్మెంట్, అసలు కైకేయి ఏమని కోరుకుంది? మునిలా ఉండాలి, జడలు కట్టుకోవాలి, నారు చీరలు కట్టుకోవాలి, అంతే కదా. సో ఈ మూడు స్టేట్మెంట్స్ ఒక మునికి నాన్ వెజ్ తినే అర్హతే లేదు. సో ఆ రకంగా నాన్ వెజ్ కానీ తినున్నట్టయితే రాముడు రావణాసుడి చేతిలో ఎందుకు గెలుస్తాడు? గెలవడు. అండ్ రెండోది, కౌసల్యమ్మకి చెప్పి మాట ఇచ్చేసి వచ్చి మాట తప్పితే గెలుస్తాడా? గెలవడు. సో ఆయన స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ లాంటి నోటీస్ ఇచ్చాడు, నేను ఎటువంటి నాన్ వెజ్ని తినట్లేదు అని. కానీ మనలో ఉన్న సత్వ రజో తమో గుణాలను బయటపడేలాగా వాల్మీకి మిర్రర్ లాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ మిర్రర్ మాంసహ, అందులో నీకు సత్వగుణం ఉంటే పల్ప్ ఆఫ్ ఎ ఫ్రూట్లా కనిపిస్తుంది, నీలో రజోతమో గుణాలు ఉన్నాయనుకో మంచిగా నాన్ వెజ్ కనిపిస్తుంది. సో నీలో ఏ గుణాలు ఉన్నాయో నువ్వే రామాయణం చదువుకొని తెలుసుకో. అర్థమయ్యిందా?